చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. రండి రండి. ఉషా ఉషా ఉషా, ఈయన పేరు రామనాథన్ గారు, మూవీ ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ రండి ప్లీజ్. సార్ కొత్తగా మూవీ స్టార్ట్ చేస్తున్నారు, అందులో నేను పాట పాడబోతున్నాను. ఓ అవునా? ఇంకో విషయం అమ్మా, మీ ఆయన పాడబోయే పాటని రాయవలసింది మీరే. నేనా? అవును, నీ పాట కోసమే నాతో పాటు ఆయన వచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాటలు రాయడం అంటే... పరిస్థితులా? మనకేమైంది? ఇలాంటి అవకాశం కోసమే కదా మనం చూస్తున్నాం. మనమంటే మనిద్దరం కాదండి, మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారికి మనం ఓకే చెప్తే డైరెక్టర్ గారు కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తారు. అది కాదండి, మనసు ప్రశాంతంగా లేకపోతే మంచి ఆలోచనలే రావు. అలాంటిది పాటలు ఎలా వస్తాయి? అమ్మా, అర్జెంటుగా రాయాలనేమీ లేదు, టైం తీసుకో. కానీ అద్భుతంగా ఉండాలి. పాట పాడబోతున్న మీ ఆయనకు కూడా మంచి పేరు రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైందండి. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆయన మీతో చెప్పలేదనుకుంటాను. మా ఆయనకి అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాట రాయలేను. నన్ను క్షమించండి. ఏంటి సార్ ఇది? మీరు పాట రాయిస్తారని చెప్తేనే కదా నేను వచ్చాను. మీ వైఫ్ అభిప్రాయం తెలుసుకోకుండా నాకు మాటివ్వడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? చిచ్చి! చాలా ఇప్పుడు సంతోషంగా ఉందా? నా మాట కాదనవన్న నమ్మకంతో ఆయన్ని తీసుకొచ్చాను. పాట రాయడం కుదరదని ఆయన ముందే చెప్పి నన్ను అవమానించావు. భర్త మీద ప్రేమ ఉండడం అంటే ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు ధైర్యం చెప్పడం, బాధగా ఉన్నప్పుడు ఓదార్చడం కాదు. ఇచ్చిన మాటని నిలబెట్టడం, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. అది కాదండి. మేఘన అక్కకి అబోర్షన్ అయిన తర్వాత ఇంట్లో అందరూ ఏ తప్పు చేయని హారిక అక్కని నిందిస్తున్నారు. అక్క బాధను తలుచుకుంటే ఏదోలా ఉంది. అది నా కుటుంబం, నా వల్లే నీకు ఏర్పడిన బంధం. అరే, నేనే మర్చిపోయి నా కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే నువ్వెందుకు అదే ఆలోచనలో మునిగి తేలుతున్నావు? జరిగిందేదో జరిగిందని మర్చిపోయి నా గురించి ఆలోచించాలి కదా. నా కెరీర్ కోసమైనా మనసు మార్చుకోవచ్చు కదా. ఏంటండి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు? పాట రాయడం అంటే చూసి పాడినంత సులువు కాదు. నేను రాసే ప్రతి పాట, ప్రతి అక్షరం వెనుక కొన్ని వందల ఆలోచనల కష్టం ఉంటుంది. ఆ కష్టం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇష్టంగా మారుతుంది. అంటే నేను ఎదగడం నీకు ఇష్టం లేదన్నమాట, నా గురించి పాట రాయడం కష్టమన్నమాట, అంతే కదా? నా ఉద్దేశం అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. అందరూ నీ పాటలు బాగున్నాయని పొగిడేసరికి నీకు పొగరు బాగా పెరిగిపోయింది. అది ఇప్పుడు నా మీద చూపిస్తున్నావు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి బతిమాలించుకోవాలని తహతహలాడుతున్నావు. నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నన్ను లోకు చేస్తున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. ఎవరో దూరం చేస్తే పోయేది కాదు, తొక్కేస్తే ఆగిపోయేది అంతకన్నా కాదు.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను పాడిన పాటల కన్నా నువ్వు రాసిన పాటలు ఎక్కువ కావచ్చు, కానీ నాలో ఉన్న టాలెంట్ నీ వల్ల, నీ పాటల వల్ల రాలేదు. పుట్టుకతో వచ్చింది, నాతో పాటే పెరిగింది, నాతోనే ఉంటుంది. నా భార్య భయానికి శత్రువులని దూరంగా ఉంచాల్సింది పోయి దగ్గర పెట్టావు. అబార్షన్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా నువ్వు కూడా కారణమయ్యావు. తరుణ్ నోటికొచ్చినట్టు వాగుతుంటే తప్పు నీ భార్య దాన్ని గట్టిగా మాట్లాడకుండా ఒక్క మాట చెప్పి ఊరుకున్నా. తప్పు చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంట్లోనే ఉండనిచ్చావు. వాడేమో తన భార్య సీత అని, నా భార్య రాక్షస అన్నట్టు నోటికొచ్చినట్టు వాగాడు. అప్పుడు వాడిని ఎందుకు ఆపలేదు? కిరణ్, కళ్ళలో నీటిని దాయటం మనసులో బాధను దాచుకున్నంత సులువు కాదు. తుడుచుకుంటే కన్నీళ్లు చెరిగిపోతాయి, పంచుకుంటే బాధ కూడా తరిగిపోతుంది. అమ్మ అన్న మాటకి అర్థం లేదు, నా మాటకి ఇంట్లో విలువ లేదు. హారిక తప్పు చేసిందని నిలదీస్తే తరుణ్కి కోపం వచ్చింది. తరుణ్ మీద కోపం చూపించకపోవడం సంజయ్కి నచ్చలేదు. అందరి గురించి ఆలోచించడం, కుటుంబం అంతా కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప? కలిసి ఉండాలి అనుకోవడానికి, కలిపి ఉంచాలి అనుకోవడానికి చాలా తేడా ఉంది కిరణ్మయి. ఇప్పటికీ నువ్వు హారికనే తప్పు చేసింది అనుకుంటున్నావు, అవునా? మేఘను గురించి తనే కేర్ తీసుకుందండి. టాబ్లెట్లు కూడా తనే ఇచ్చింది. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? కంటికి కనిపించేవన్నీ ఒక్కోసారి నిజాలు కావు. అలాంటిది నువ్వు చూడనిది గుడ్డిగా నమ్మడం, వాదించటం బంధాలకి మంచిది కాదు కిరణ్. అంటే మీరు కూడా నేనే తప్పు చేశాను అంటున్నారా? ఇదే నీ సమస్య. చెప్పేది పూర్తిగా వినవు. ఆలోచన కన్నా ముందు ఆవేశాన్ని సిద్ధం చేసుకుంటావు. హారిక కూడా ఉషా లాంటిదే. మంచి చేయటానికి ముందుంటుంది, చెడు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తుంది. ఒక బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఇంకో ఆడదానికి అలాంటి శాపం తగలాలనుకోదు. హారిక లాంటిదైతే అసలే కోరుకోదు. ఇవేమీ ఆలోచించకుండా తన మీద చేయి చేసుకోవడం ముమ్మాటికి నీ తప్పే. ఇది చెప్పడానికే వచ్చారా? అందరితో పాటు మీరు కూడా నన్నే వేలెత్తి చూపిస్తున్నారా? కాదు, కోపం తెరలు దించి కళ్ళు తెరిచి చూడమంటున్నాను. కడుపుతో ఉన్న అమ్మాయి గదిలోకి అబార్షన్ టాబ్లెట్లు ఎలా వచ్చాయి, ఎవరు తెచ్చారని ఆలోచించబట్టున్నాను. వద్దండి, ఇప్పటికే ఆలోచించి మదనపడి కన్నీళ్ళెంకిపోయాయి. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, వదిలేయండి. అలా ఊరుకుంటే ఏ సమస్య సాల్వ్ కాదు.